ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కానీ ఢిల్లీలో కానీ శ్రీ చలమల కృష్ణారెడ్డి పేరు అంటే ఎవరైనా గుర్తింపుదగ్గ విషయం. మొన్న తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి దీపీదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన కండువ కప్పుకున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరము. ఎందుకంటే ఆయన ఒకప్పుడు 20 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామాన తిరిగి అన్ని గ్రామాల్లో మమేకం చేసి ఊరూరులో తిరిగి ప్రతి పల్లెలో పడుకొని కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే శ్రీ చలమల కృష్ణారెడ్డి గారు. కానీ మొన్న కొన్ని కారణాల వల్ల ఆయన భంగపడి ఆయన బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ మళ్ళీ అందులో 2 నెలల 24 నెలలు ఉండి ఇమ్మడలేక మళ్ళీ మొన్న స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఇది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎన్నో గుర్తింపులు ఉన్నాయి. 2 సంవత్సరాల పాపం. ఇప్పుడు మళ్ళీ వచ్చి రేపు భువనగిరి నియోజకవర్గం ఎంపీ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని తప్ప ఆయనకు పదవులు అవసరం లేదు ఎక్కడ. ఆయన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడతానని చెప్పుకొని తిరుగుతున్నారు. వాస్తవంగా ఆయన ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటే మునుగోడు నియోజకవర్గంలో నేను పుట్టిన బిడ్డను, నేను ఆ గడ్డ కోసం ఏదో చేయాలని తప్ప నాకు వేరే పదవులు అవసరం లేదని మనసు ఉన్న మనిషి శ్రీ చలమల కృష్ణారెడ్డి గారు. మా చలమల కృష్ణారెడ్డి సారు మాకు కాంగ్రెస్ పార్టీలకు రావటం చాలా సంతోషమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదుకుంటా పార్టీని పెద్ద చేసుకుంటూ వచ్చినాక బై ఎలక్షన్ అయిపోయినాక మళ్ళా ఆశించి అన్ని నియోజకవర్గాలని మునుగోడు నియోజకవర్గం మొత్తం గ్రామం మండలం అన్నీ తిరిగి బలం చేసుకుంటూ వచ్చినాక దేవుని అదృష్టం వల్ల మళ్ళీ ఎందుకో ఏమో టికెట్ హైకమాండ్ ఇవ్వలేకపోయింది. ఇవ్వకుండా నా సారు ఏందోగా మనసు వస్తామని ఏదోగా బాధపడి బీజేపీలోకి పోయినాక అందులో కూడా మంచిగా అనిపించకుంటే మళ్ళీ కాంగ్రెసే హైకమాండ్ పిలుచుకుంది మేమైతే అంత గుర్తుపట్టలేదు. సార్ని అయితే హైకమాండ్ అయితే పిలిచిందని మేము అనుకొని ఆశిస్తున్నాం. ఆ సారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, మాకు సంతోషం మళ్ళీ అనిపించింది. ఇప్పటికి కూడా సార్ని మన ఇక్కడ ఉన్న నల్గొండ సార్ కానీ భువనగిరి సార్ కానీ సార్ని సహకరించి తీసుకొని బలంగా నడిపితే ఈ సార్ తోటి ఇంకా మనకు కాంగ్రెస్ పార్టీ ముందంజనలోకి పోయే అవకాశం చాలా ఉంది, ఇంకా ఎదిగే అవకాశం చాలా ఉంది. ఆ సార్ని ఎంత తీసుకొని మీరు ఎంత ముందుకు నడుపుతామంటే సారు 10 ఓట్లు వచ్చే కాడ 20 ఓట్లు తెచ్చుకున్నటువంటి అవకాశం జనాలలో కలుగుతుంది. ఆ సార్ తోటి మంచి స్పందన ఉంది. మన నారాయణపురం మండలం మన మునుగోడు నియోజకవర్గం నుంచి మేము కూడా సిల్వేర్ నరసింహన్ సాగదీయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి కూడా అంటే ఆ సారు ఎప్పటికైనా ఒక జనాలలో దోచుకపోయేటువంటి మనిషిని హైకమాండ్ తోటి కానీ ఇక్కడ ఉన్న మన స్టేట్ లెవెల్ నుంచి కూడా కానీ ముందంజని తీసుకుపోయి ఒకటి ఆయనకు ఏ టికెట్ కోరుకుంటున్నా కానీ మీరే నిర్ణయించి ఏది ఇచ్చినా కానీ ఆశించి పనిచేసి జనాలలో ముందు తిరిగే అవకాశం చాలా ఉందని నేను కోరుకుంటున్నాను.